యావత్ తెలంగాణకు ఉద్యమ గుర్తు పెద్ది. ఉద్యమం ఊగిసలాటలో పడ్డ ప్రతి సందర్భంలో వరంగల్ కెరటంలా ఎగసిపడ్డది పెద్దన్న సారథ్యంలోనే. కల్లోల కాలంలో టిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఒక పెట్టని కోటలా మహాదుర్గంలా ముందు నిలబడ్డాడు. చెల్లా చెదురైన ఉద్యమ శక్తుల్ని తిరిగి కూడగట్టిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాను తన భుజస్కంధాలపై వేసుకొని ఓరుగల్లు నానాడు ఉద్యమ బాటలో అద్భుతంగా నడిపిన మీ అందరి ప్రియతమ నాయకుడు నర్సంపేట ముద్దుబిడ్డ గొప్ప అభ్యుదయవాది పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉద్యమకారులకు ఏ అవసరం వచ్చినా ఏ ఆపదొచ్చినా అన్నలా సాయం చేసిండు. అందరినీ కడుపులో పెట్టుకున్నాడు. 2009లో తెలంగాణ ప్రకటించి యూపీఏ ప్రభుత్వం వెనక్కిపోతే భారీ మిలిటెంట్ ఉద్యమాన్ని నడిపిన కథన శూరుడు పెద్ది. 2009 ఎన్నికల ఓటమి తర్వాత నైరాస్య మేఘాలను చీల్చుకుంటూ నిప్పు రవ్వలు రాజేసి ఉద్యమ జ్వాలలు రగిలించిన రణధీరుడు మన పెద్ది. ఉద్యమాన్ని మలుపు తిప్పే అనేక ఘటనలకు సాక్ష్యంగా సహచరుడిగా వరంగల్ ఉద్యమ నిర్మాణకర్తగా పెద్ది సుదర్శన్ ఎదిగిన తీరు అసామాన్యం. తెలంగాణ వ్యతిరేక శక్తులు మాండుకోటకొస్తాయంటే రాళ్లకు రణం నేర్పిండు. ఉద్యమ వ్యతిరేకుల్ని గోబ్యాక్ అంటూ తరిమి కొట్టి పోరాటానికి పొగరెక్కించిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది కేంద్రంగానే పెద్ద ఉద్యమం నడిచింది. పోరాటం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్న త్యాగశీలి. స్వరాష్ట్ర ఉద్యమమే ఆయన ఆశ శ్వాస. ఏడదిన్నడో ఏడున్నడో ఏడ తలవాల్చిండో తెలియదు. ఏ ఊరికి పోతే ఆ ఊరే తన ఇల్లు. మొన్న సొంతిల్లు తీసుకునే వరకు అవు పెరగని ఏకవీరుడే. తెలంగాణ వచ్చే వరకు పెళ్లి మాటెత్తలే. రాష్ట్రం సిద్ధించిన తరువాత తిరుపతిలో పెద్ది పెళ్లిని దగ్గరుండి జరిపించిండ్రు కేసీఆర్ దంపతులు. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మాడి సంద్రానైనా ఎదురీదొచ్చే ఓలచ్చ గుమ్మాడి. పెద్దికి జైళ్లు కొత్త కాదు, సంఖ్యళ్ళు కొత్త కాదు. వీపు మీద లాఠీ దెబ్బల గుర్తులు పచ్చిగానే ఉండేవి. వాటర్ క్యానన్ దూసుకొచ్చి కొడితే ఓ కంటిపాపకు చూపుపోయింది. కాలికైన గాయాలకు మొన్నటిదాకా ఫిజియోథెరపీ నడిచింది. ఉప్పెనొచ్చినా ఉపద్రవమొచ్చినా నెత్తురు కారుతున్నా కడవరకు అదే దీక్షా దక్షత, అదే పోరాట పటిమ. దట్ ఈజ్ పెద్ది. అన్న అక్క చెల్లె నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్నా ఊపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాటి పోలీసుల దెబ్బలకి వాటర్ కెనర్స్ కొడితే నా రైట్ కన్ను నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలా సార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా లోనేను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్తో ఉందామనుకున్నా. 2014 ఎన్నికల్లో ఓడినా చెక్కు చెదరలేదు ఆయనలో ఆత్మవిశ్వాసం. పెద్దికి రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పించిండు కేసీఆర్. తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి చైర్మన్ ను చేసిండు. సమైక్య పాలనలో అవినీతి బురదంటిన సివిల్ సప్లైస్ శాఖని పాలతో కడిగినట్టుగా శుద్ధి చేసిండు పెద్ది. 2018 ఎన్నికల్లో నర్సంపేట నిండు మనసుతో దీవిస్తే తొలిసారి అసెంబ్లీలో పాదం మోపిండు. నియోజకవర్గ అభివృద్ధికి తన ప్రాణం పెట్టిండు. ఉక్కు సంకల్ప గీతిక, ప్రగతి వైభవ ప్రతీక ఇదే పెద్ది నినాదం. ఇరిగేషన్ సర్క్యూట్, మెడికల్ కాలేజ్, ఏరియా ఆసుపత్రి అప్గ్రేడేషన్, ఎడ్యుకేషన్ హబ్, ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్, ఇలా ఒక్కటేమిటి పెద్ది ఏం చేసిన సంచలనమే. కానే కాదనుకున్న రామప్ప పాకాల ప్రాజెక్టును నిజం చేసిండు. కేసీఆర్ చల్లని చూపు, పెద్ది కృషి కలగలసి పాకాల రైతుల 60 ఏండ్ల జలకళ సాకారమైంది. ఒక పంట కోసమే మొగులకు ముఖం పెట్టిన రైతన్నకు రెండో పంటకు ఫుల్ గ్యారెంటీ తెచ్చిండు. నర్సంపేట నియోజకవర్గానికి గణపతి దేవుడు పెద్ది.
నెర్రెల్లో గోదారి నీళ్లు గలగలా పారుతుంటే పసిబిడ్డలా మురిసిపోయిండు పెద్దన్న. అధ్యక్ష పాకాల చెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే నర్సంపేట నాతో పోరాటం చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యం వల్ల పాకాల ఆయకట్టుకు 2 పంటలు దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతులు పండించే పరిస్థితి. 2006 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా, అనంతరం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నో విజయాలు. పుట్టిన మట్టికి ప్రగతి పరిమళాలద్దిన ప్రదాత, నర్సంపేట నుదుటి రాతను మార్చిన విధాత, కష్టాల తుపానులు దండెత్తినప్పుడు ఊరికి గొడుగైన ధీశాలి, ఆకలి పొలికేక పెడుతుంటే అన్నం పెట్టిన కరుణమూర్తి, కులమతాల కొళ్ళు లేకుండా అందరినీ ఒకే తాటిన నడిపిన లౌకికవాది, తప్పు చేస్తే మందలించి మంచి చేస్తే మెచ్చుకున్న తండ్రి, జనం చిరునవ్వులను తన గెలుపుగా భావించిన మట్టి మనిషి. నేను కాదు మనం అంటూ ఘన నినాదమెత్తుకున్న నిస్వార్థ జీవి, నిలబడే నిజాయితీ, నడిచే ఆదర్శం, నిలువెత్తు సంకల్ప విగ్రహం పెద్ది. ఏ కన్ను కుట్టిందో గాని పెద్దన్న వెంట మృత్యువు తరుముకొచ్చింది. ఆ గుండెను బతికించాలని వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. బీఆర్ఎస్ పార్టీ అంతా దండులా కదిలి వచ్చింది, పెద్ది కోసం కన్నీరు పెట్టుకుంది. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రికి వచ్చి ఏం చేసైనా ఎంత ఖర్చైనా మా పెద్దిని కాపాడమని వైద్యులను వేడుకున్న సందర్భం. పెద్ది ఆరోగ్యంపై బీఆర్ఎస్ స్పందన ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో నభూతో. నాయకుణ్ణి కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఇతర పార్టీలకు మార్గదర్శకం. రక్తబంధాన్ని మించి తపన పడ్డ మానవత్వం గులాబీ నెత్తురుది. ఒక మనిషి గొప్పతనం మరణంతో తెలుస్తుంది అంటారు. ఆ లెక్కన పెద్దన్నది అంతిమయాత్ర కాదు, అదొక జైత్రయాత్ర. దారి పొడవునా పెద్ది సాధించిన మైలురాళ్లే. కడచూపు కోసం కన్నీటి ఉప్పెన కదలి వచ్చింది. దారెంట అలలు అలలుగా అశ్రు సునామీలు, కంటికి 10 ధారలుగా జనవలపోత, పానవసుంటి మనిషి పోవట్టే అంటూ ఊరికొచ్చి ప్రణమిల్లిన హృదయాలు. మేడల మీదుగా మిద్దెలపై నుంచి కన్నీటి జలపాతాలు. వర్షించని కన్ను లేదు, తల్లడిల్లని గుండె లేదు. అభిమానం 2 చేతులెత్తి మొక్కింది. భారీ వర్షంలోనూ పెద్ది కోసం పోటెత్తిన జన ప్రభంజనం. ఆధునిక కాలంలో ఏ నాయకుడికి దక్కని అరుదైన గౌరవం ఇది. ఒక మాజీ ప్రజా ప్రతినిధి, అందున ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేకు ఈ స్థాయి నీరాజనాలు స్వతంత్ర భారతంలో కనీ విని ఎరుగని ఘట్టం. జననేత కోసం తుపాకులు గర్జించి మౌనంగా సంతాపం తెలిపిన సందర్భం. మరణానంతరం లిఖించబడ్డ అరుదైన అపూర్వమైన చరితం. ఆస్తులు కాదు, వెలకట్టలేని ఆప్తుల్ని సంపాదించుకొని పోయిండు పెద్దన్న. అన్న వెళ్ళిపోగానే ప్రగతి కాంతి ఆరిపోయింది. ఎటు చూసినా కారు చీకటే కనిపిస్తున్నది. చెట్టు నీడ కనుమరుగైపోయింది. ఊరంతా చిన్నపోయింది. ఆప్యాయమైన అన్న గొంతు ఆఖరిసారి ఆర్తిగా వినాలనిపిస్తున్నది. నా కోసం ఏడవకండి. మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నేను చేసిన పోరాటానికి అర్థం ఉండదు. ఆ కన్నీటిని ధైర్యంగా మార్చండి. ఆ బాధను ప్రజాసేవగా మార్చండి. మీరు ధైర్యంగా నిలబడిన ప్రతిసారి, మీరు ప్రజల కోసం పోరాడిన ప్రతిసారి నేను మళ్ళీ మీ మధ్య పుడతాను. ధైర్యంగా ఉండండి, ఐక్యంగా ఉండండి.